ఎస్, మీరు తమ్మునిల్లో చూసింది కరెక్టే. ప్రపంచానికి ప్రళయం తప్పదా? ఇక ముందు రోజుల్లో పెద్ద విపత్తు ప్రపంచాన్ని తారుమారు చేయబోతుందా? ప్రస్తుతం ఈ యొక్క వీడియో మీకు అందిస్తున్న సమయానికి వెండి బంగారం ధరలు యుద్ధం కారణంగా పెరిగాయి. బంగారం ఒక గ్రాముకు 16,100 పెరిగింది. అంటే సామాన్యుడు కొనుగోలు చేసే వస్తువుల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇదే గనక కంటిన్యూగా కొనసాగితే సామాన్యుడి పరిస్థితి చాలా భారంగా మారే ప్రమాదం ఉంది. ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ మరియు స్ట్రాటజిక్స్ చెబుతున్నారు. డూమ్స్డే క్లాక్ కూడా చెబుతున్నది, యుద్ధము తీవ్ర రూపము దాల్చే ప్రమాదం ఉందని, ఇలాగే జరిగితే ప్రపంచం వినాశనాన్ని చూడాల్సి వస్తుందని. కాబట్టి ఇరువురు దేశాలు వారి నాయకులు డిప్లొమసీ ద్వారా అనగా కూర్చొని మాట్లాడుకోవాలని సూచిస్తుంది. ప్రస్తుతము డూమ్స్డే క్లాక్ 85 సెకండ్లకు ఉంది. అంటే ఇది చాలా డేంజర్ అని సూచిస్తుంది. ఈ డూమ్స్డే క్లాక్ అంటే ఏమిటో మీలో కొందరికి తెలియకపోవచ్చు. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మరొక వీడియోలో తెలియజేస్తాను. ఇందులో దాని గురించి చెబితే టైం సరిపోదు. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధంలో అమెరికా కూడా తలదూర్చింది. అంటే ప్రపంచంలోనే పెద్ద దేశం యుద్ధ రంగంలోకి దిగింది. గతంలో ఇరాన్ తమ పౌరులను అనగా తమ సొంత ప్రజలనే ఉరి తీయడం లేదా కాల్చి చంపడం లాంటి విషయాలు జరిగించడం మనకు తెలిసిందే. అయితే అమెరికా పలుమార్లు చాలాసార్లు ఇరాన్ను హెచ్చరించింది. ఇరాన్ పౌరులను తమ న్యాయం కోసం పోరాడుతున్నారని, వారిని శాంతిపరచాలని, ఒప్పించే ప్రయత్నం చేయాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖమేనీకి హెచ్చరించారు. అమెరికా మాటలను లెక్క చేయకుండా ఇరాన్ మరింతగా తమ సొంత పౌరులను అనగా తమ దేశ నాయకుడైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తనకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలను చంపించడం మొదలుపెట్టాడు. ఇది ఎలాగంటే చనిపోయిన వారి లెక్కలు కూడా ప్రపంచానికి తెలియకూడదని ఇంటర్నెట్ సేవలను ఆపివేశారు. ఆ మధ్యలో ఎలాన్ మాస్క్ తన టెక్నాలజీ ద్వారా అక్కడ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రపంచానికి కూడా అక్కడ ఇరాన్లో జరుగుతున్న మరణాలు ప్రపంచానికి తెలియకూడదని ఇంటర్నెట్ ఆఫ్ చేసి మరీ దారుణానికి పాల్పడ్డాడని. ఇది ఒక విధంగా ఇంట్లో ఉన్న తలుపులు మూసివేసి వెలుగుతున్న లైట్లన్నీ ఆర్పివేసి చీకట్లో చితకబాది చంపడం లాంటిదని ట్రంప్ మండిపడ్డాడు. అందుకు ట్రంప్ ఒక డెడ్లైన్ నిర్ణయించాడు. ఇరాన్ లీడర్ అలీ ఖమేనీ 1 వారం గడువు ఇస్తున్నాను, అంతలోనే నీ దేశాన్ని పరిస్థితులను సరిచేసుకో అని డొనాల్డ్ ట్రంప్ అలీ ఖమేనీకి హెచ్చరించాడు. అయినా ప్రజలను చంపడం ఆపివేయలేదు. ఇలాగే కనుక నీవు చేస్తే నిన్నే లేపేస్తా అని డెడ్లీ వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ ఖమేనీకి ఇచ్చాడు. అయితే అలీ ఖమేనీ తిరిగి ట్రంప్కి వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేసుకుంటావో చేసుకో, నాపై ఎలాంటి ప్రయోగం చేసినా నా దేశం ప్రక్కనే ఉన్న నీ ఫ్రెండ్ అయిన ఇజ్రాయెల్ పైన నేను దాడి చేస్తా. నువ్వు నా పైన చేయేస్తే నా పక్కనే ఉన్న నీ ఫ్రెండ్ అయిన ఇజ్రాయెల్ పైన నేను చేయేస్తా, ఇజ్రాయెల్ను నేను లేపేస్తా అని ట్రంప్కు బెదిరింపులు ఇచ్చాడు అలీ ఖమేనీ. అయితే ట్రంప్కు ఈ మాటలు చాలా కోపాన్ని తెప్పించాయి. అందుకు ప్రతిగా ఈ రోజు యుద్ధం జరగడానికి అనగా ఈ రోజు యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ఒక 20 రోజుల ముందే ట్రంప్ ఈ ఇజ్రాయెల్ను కాపాడడానికి కావలసిన యుద్ధ నౌకలను, B-2 బాంబర్లను, అలాగే ఫ్లైట్స్ను, యుద్ధ సామాగ్రిని అంతటిని కూడా కొంచెంగా ఇరాన్ చుట్టుపక్కల ఉన్న తమ US ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో అక్కడ US ఎయిర్ బేస్లలో కొంచెం అన్నిటిని అక్కడ సమకూర్చాడు. ఇలాగ యుద్ధ సామాగ్రిని అంతటిని కూడా ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో తమ ఎయిర్ బేస్లు అయిన US ఎయిర్ బేస్లు అయిన ఎయిర్ బేస్లలో తమ సామాగ్రిని అంతటిని రెడీగా ఉంచి అప్పుడు ఖమేనీకి మళ్ళీ ఒకసారి హెచ్చరించాడు. ఇదిగో నిన్ను లేపేయడానికి, నీ దేశాన్ని నాశనం చేయడానికి, నిన్ను లేపేయడానికి కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రి అంతా రెడీగా ఉంది. ఇప్పటికైనా కానీ నీ యొక్క రాజ్యాన్ని ఇప్పటికైనా నువ్వు సరిచేసుకో, ప్రజలను ఇబ్బంది పెట్టడం మాను అని హెచ్చరించాడు. అయితే ఖమేనీ ఏమాత్రం వెనక్కి తగ్గేదలే అన్నట్లు వ్యవహరించాడు. అయితే అమెరికా తమ మిత్ర దేశమైన ఇజ్రాయెల్ను తమ ప్రజలను సేఫ్గా దేశంలో ఉదయం 6 గంటల నుంచో ప్రజలను అలర్ట్ చేసింది. అంటే ఉదయం 8:15 హజాకాను భోగించింది. ఇజ్రాయెల్ యొక్క హిబ్రూ భాషలో హజాకా అంటే ఏంటంటే తెలియజేసేది సైరన్. హజాకా అంటే సైరన్ మోగిస్తారు, యుద్ధం వస్తుంది, స్టార్ట్ అవుతుంది అనే సమయంలో ఈ యొక్క సైరన్ మోగిస్తారు. అందరూ బంకర్లోనికి వెళ్ళారు. తర్వాత US మిలిటరీ మరియు ఇజ్రాయెల్ ఆర్మీ అనగా జాయింట్ ఆపరేషన్ అంటారు. ఇజ్రాయెల్ మరియు US రెండు కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క జాయింట్ ఆపరేషన్ ఇరాన్పై బాంబులతో ఇండియా టైం ప్రకారం ఉదయం 9:45 అంటే మన ఇండియాలో 9:45 ఉదయం. అదే ఇరాన్ టైం ప్రకారం తెల్లవారుజామున 3:30 ఇజ్రాయెల్ అమెరికా ఈ జాయింట్ యాక్షన్గా ఇద్దరు కలిసి అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధం ప్రారంభించాయి. ఇరాన్ మిలిటరీ అసెస్ట్ పైన దాడులు చేశారు. అలాగే బాలిస్టిక్ మిసైల్స్ సెట్స్ పైన, తర్వాత న్యూక్లియర్ ఫెసిలిటీ పైన, అలాగే రాడర్ ఇన్స్టాలేషన్ పైన దాడులు చేశారు. ఇందులో ప్రాముఖ్యంగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కంపౌండ్
ఆ తేరాలో ఉన్న అతని ఇల్లు ఉంది. తేరాలో ఉన్న అతని ఇల్లు ధ్వంసమైంది. ఇల్లు అంటే ఇల్లు చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసమైంది. అలాగే ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్, డిఫెన్స్ మినిస్టర్ మొదలగు వారిని టార్గెట్ చేసి దాడులు మొదలుపెట్టారు. కొన్ని ఇజ్రాయెల్ రిపోర్ట్స్ ప్రకారం ఖమేనీ అసెసినేట్ సక్సెస్ఫుల్ అని ఇజ్రాయెల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఖమేనీని లేపేశాం అని చెబుతున్నారు. కానీ ఇంకా ఫుల్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ యుఎస్ ఆర్మీ కలిసి కొంతమందిని ఎలిమినేట్ చేసింది. ఇరాన్లోనే ఉన్నటువంటి కొంతమందిని ఎలిమినేట్ చేసింది. అందులో హమీర్ హటామీ, ఇరాన్ ఆర్మీ కమాండర్ చీఫ్, ఇంకా మిగతా వివరాలు కూడా రావాల్సింది. ఇతడిని అయితే లేపేసింది. ఇది ప్రస్తుతం యుఎస్ ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ ఇంకాను కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇది ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. అసలు ప్లాన్ చేసిందే ఎక్కువగా మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హమాస్ లాంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా లేపేసేంత వరకు మేము నిద్రపోము అన్నట్టుగా వీళ్ళు పకడ్బందీ ప్లాన్తోనే స్టార్ట్ చేశారు. అయితే ఈ యొక్క సమాచారం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, ఇంకా ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మీ వద్దకు చేరాలంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి విషయం క్లియర్ కట్గా నేను మీకు అందిస్తాను. క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక అప్డేట్స్తో మీ వెంటనే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.